వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్. అలా అంటుంది కానీ ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా అదే డైలాగ్ అంటున్నాను, ఎందుకంటే ప్రతి దగ్గర అలానే ఉన్నాయి. చాలా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉందండి, అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ వ్యూ. బా, సో నేను తెల్లారి 8 గంటలకి రీచ్ అయ్యి మళ్ళీ బండి తీసుకొని మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్లు చూడాలి, ఈ దేవాలయాలు చూడాలి. ఈ దేవాలయాలు ఒక దగ్గర లేవు, చాలా దూరం ఉన్నాయి. సిటీ ప్యాలెస్కి వెళ్ళలేదండి ఇంక మరి నేను, ఎందుకంటే సిటీ ప్యాలెస్ పక్కనే ఉన్నాను కాబట్టి చక్కగా ఈ బయట ఉన్నవన్నీ నేను ట్రావెల్ చేసేసి ఆ దగ్గర ఉన్నవన్నీ అక్కడైనా కవర్ చేసుకోవచ్చు. లేకపోతే చాలా ఎక్కువ అయిపోద్ది అమౌంట్. వాడు 8 PM ఇచ్చిమన్నాడు, పొద్దున 8 నుండి రాత్రి 8 గంటల వరకే అన్నాడు. రాత్రి 8 గంటల వరకు మనం ఎన్ని కవర్ చేస్తాం అంటే మ్యాక్సిమం 3-4 కవర్ చేయగలం అంతే. సో అందుకే సిటీ ప్యాలెస్ అయితే వదిలేసాను. అదైతే మెయిన్ ప్యాలెసే కానీ తర్వాత కవర్ చేస్తాను. అది చాలా అద్భుతంగా ఉంది. ఈ ఉదయపూర్లో మాత్రం ఈ ఎదలకి ఒక్కడికి బండితో వెళ్ళడం రాదండి. బండి కాదు కదా, కారు కాదు కదా, ఏది కూడా ట్రాఫిక్ ఎలాగా పడితే అలా వచ్చేస్తున్నారు. మరి నాలాగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి అన్నీ ఫాలో అయితే చాలా కష్టం అండి, ఎందుకంటే మీరు యాక్సిడెంట్లు అయిపోతాయి. వాళ్ళు ఒక్కడు కూడా ఫాలో అవ్వట్లేదు, ఏంటలేదు. నాకు అంతా అయోమయంగా ఉంది. అలా వచ్చేస్తున్నాడు, ఇలా వచ్చేస్తున్నాడు, సిగ్నల్కి రాగడు. ఇల్లు వ్యూ చూపిస్తాను. ఏకలింజే టెంపుల్కి మరి ఆ రెంటల్స్ అయితే వద్దన్నారు, కానీ మరి నాకు ఆల్టర్నేటివ్ ఏం లేదండి. ఎందుకంటే మరి నేను ఇంత దూరం నుండి వచ్చింది మరి కవర్ చేయకుండా వెళ్తే శివయ్య, అది కూడా మళ్ళీ శివయ్య తేవాలి. లేక్ బజారు సమీపంలో సిటీ ప్యాలెస్ అయితే కట్టారు. విజువల్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఏం చేస్తాను, సిటీ ప్యాలెస్ దగ్గర నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరం అండి ఇదంతా. చాలా బాగుంది. రేపు నేనున్న హాస్టల్ వాళ్ళు కూడా కలిసి ట్రెక్కింగ్ అయితే చేద్దాం అన్నారు. మరి టైం ఉంటే చేస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. మరి ఏం చేయడానికి అయిట్లేదు. చాలా బాగుంది. విజువల్స్ అయితే లేక్ విజువల్స్ ఆ సమీపంలో హోటల్స్ కానీ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను సిటీ ప్యాలెస్కి ఎందుకు వెళ్ళలేదంటే, సిటీ ప్యాలెస్ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్లస్ నా పక్కనే ఉంది కాబట్టి అది వెళ్ళకపోవడం ఒకటేని. కానీ ఈ దేవాలయం అనేది 1 గంటన్నర క్లోజ్ అండి. మళ్ళీ 5:30 ఓపెన్ అవుతుంది. 5:30 ఓపెన్ అవుతుందంటే మళ్ళీ ఇచ్చేయాలి కాబట్టి బండి. ఓహో, కనిపిస్తుంది ఏకలింజ టెంపుల్ అండి. కొండ మీద సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఏకలింజి టెంపుల్ అండి. ఇది మనకి కైలాష్ నగర్ విలేజ్ దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టేంచడం అయితే జరిగింది. ఇది 8th సెంచరీ నాటి కట్టడి, ఇంకెవరో కాదు, శివాలయం అనేది. సో ఇదిగోండి, వాడేమో రెంటల్స్ వాళ్ళు వాళ్ళేమన్నారంటే వద్దు మీరు ఇక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. కానీ నా శివయ్య మరి నాకు ఒప్పలేదు. నేను చక్కగా దేవాలయంకి అయితే వచ్చాను. సో విష్ణు భగవానుడి దేవాలయంకి వచ్చాను, ఇప్పుడు శివాలయంకి అయితే వచ్చాను. సో ఇక్కడే మనకి కొండ మీద కూడా ఒక మాతాజీ దేవాలయం కూడా ఉంది. ఆ మాతాజీ దేవాలయం ఇంకో పక్కన ఇంకొక దేవాలయం కూడా ఉంది. 3 కలిపి ఒకే బ్లాగులు చేస్తాను. సో ఇదిగోండి ఏకలింజి టెంపుల్, ఇది 8th సెంచరీ నాటి కట్టడండి ఇది. సో ఇదిగోండి మొత్తానికి అయితే ఏకలింజి టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళేది శివదర్శనం అది చేసుకున్నాను, కానీ మనకి లోపల ఫోటోగ్రఫీ పూర్తిగా ప్రోహిబిటెడ్. ఇక్కడ మనకి వినాయకుడు, హనుమాన్జీ ఇరువైపులా ఇక్కడ మనకి కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే ఉన్నాయి, స్కల్ప్చర్స్. సో ఇది మనకి మెహార్ డైనాస్టీకి చెందిన రాజ్యంలో ఉన్న రాజులు కొలిసే కులదైవం అండి. మనకి పూర్వీకులు ఏమంటారంటే శివయ్య పరిపాలించాడని అంటారు ఈ రాజ్యానికి. సో అద్భుతంగా ఉంది దేవాలయం. నేను పైకి వెళ్ళి అయితే విజువల్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో
సో ఆ కొండ సమీపంలో ఉంది, ప్రతి దగ్గర పెద్ద పెద్ద గోడలు కట్టారండి. మరి ఎక్కడ లోపల చూపించడానికి అవ్వలేదు, కానీ మనకి గణేశుడు, గణేష్జీ, నవదుర్గాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవాలయం, శివయ్య దేవాలయం. బాగుంది దేవాలయం అయితే నాకు నచ్చింది, కానీ చూపించడానికి అయితే అవ్వలేదు. సో చుట్టుపక్కల మనకి ధరేశ్వర దేవాలయం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. సో అక్కడ మనకి ఏకలింజి దేవాలయం ఉంది, శివాలయం. ఆ సమీపంలో మనకి ఏదే మాతాజీ దేవాలయం కూడా ఉంది. సో ఆ తల్లిని కూడా చూపించేస్తాను మీకు. సో అది 18th సెంచరీలో కట్టించిన దేవాలయం. అది చాలాసార్లు మనకి ధ్వంసమయ్యి ఢిల్లీ సుల్తానేట్స్ ఇవందరూ డిస్ట్రాయ్ చేసిన తర్వాత రామానందీస్ అనే వాళ్ళు కంట్రోల్ అయితే చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. అది ఏకలింజి టెంపుల్, ఇదే మాతాజీ దేవాలయం ఇది. చాలా బాగుంది ఇది కూడా. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఈసారి వచ్చేటప్పుడు ఒక టెంపుల్ లొకేషన్కి వచ్చేటప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయని. మాతా నరసింహ అవతారం, వావ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అండి. ఇది కూడా మీరు చక్కగా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. అలాగా ఈ దర్శనం కూడా అయిపోతుంది. సో అది మనకి బప్పు రావాల్ అనే మహారాజు కట్టించడం అనేది జరిగింది. సో ఎన్నో డిస్ట్రక్షన్స్ మనకి 8th సెంచరీలో కట్టించినప్పటికీ 14th, 15th, 16th సెంచరీలో అది దాన్ని ధ్వంసం చేసి ఇప్పుడు రీబిల్డ్ చేసి కంట్రోలింగ్ అంతా కూడా మనకి రామానందీస్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అదంతా. నేనైతే ఆ దేవాలయంకి అయితే వెళ్తాను, ఎందుకంటే హిల్ మీద ఉన్న దేవాలయంకి వెళ్తే మీకు ఏకలింజి దేవాలయం అనేది కొంచెం కనిపిస్తుంది. చూడండి, మనకి ఏకలింజి దేవాలయం సమీపంలో సాస్ బాహు టెంపుల్ ఉంది, 1.7 కిలోమీటర్స్. అద్భుతమైన లేక్ పిచోలు, మొత్తం ఈ ఉదయపూర్ అంతా లేక్ పిచోలు ఉంది. ఇక్కడ వినాయకుడు చూడండి, ఇక్కడ హనుమాను, రాయి మీద హనుమాను చూడండి. మనకు అక్కడ కూడా దేవాలయం ఉన్నాయండి. నేను కవర్ చేసి ఇదంతా కవర్ చేసేసి టెంపుల్స్ అన్నీ ఒకే దాంట్లో పెట్టేస్తాను. కొండపైన ఉందా, కొండపైకి ఎక్కుతాను. చూడండి వ్యూ అనేది ఎంత బాగుందండి, అంత బాగుంది. ఇంకా పైకి వెళ్ళేది ఇంకా వ్యూ అద్భుతంగా ఉంటుంది. రోజు ట్రెక్ అక్కడ అది ఎక్కాలి గల ఆ కొండ ఈ కొండ, ఇక్కడ రాముల దేవాలయం ఇవ్వండి. మళ్ళీ చిన్న హిల్ అయితే ఎక్కాను, ఏకలింజి దేవాలయం అది. ఏంటి అంత ట్రెక్కింగ్, రోజు ట్రెక్కింగ్. ఇప్పుడు రాముల దేవాలయంకి వెళ్తున్నానండి. ఇదిగోండి హిల్ పైకి ఎక్కి ఇప్పుడు రామ మందిరం ఉన్నట్టుంది. ఇక మొత్తానికి అయితే హిల్ ఎక్కాను. బ్యూటిఫుల్, చాలా బాగుందండి దేవాలయం. రామ్దేవ్ బాబా, రామ్దేవ్. అలిసిపోతున్నా. ఇంకా జైన్ దేవాలయం, మాతాజీ కా మందిర్ ఇవన్నీ చాలా ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా హిస్టరీ అంతా మనకు నీట్గా మెన్షన్ చేశారు. రామ్దేవ్ టెంపుల్ ఇది. సో ఇవన్నీ మీరు ఏంటంటే ఉదయపూర్ వచ్చేటప్పుడు ఇవన్నీ కవర్ చేసుకోండి. నాకు తెలిసి ఈ జైన్ టెంపుల్స్ ఇవన్నీ అయినప్పటికే టైం అంతా అయిపోయేటట్టు ఉందండి. ఎందుకంటే ఇంకా నేను ఇంకో 2-3 ట్రెక్కలు చేయాలి. అయినా పర్వాలేదు, ట్రెక్కలు చేసి ఇస్తాను, కానీ దేవాలయాన్ని కవర్ చేస్తాను. కాకపోతే స్క్రిప్ట్లు ఇవన్నీ అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, తొందరగా వెళ్ళాలి, ఇచ్చేయాలంటే కొంచెం కష్టంగానే. బ్యూటిఫుల్ అండి, అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. రామ్దేవ్ బాబా. సో దేవాలయం సమీపంలో మనకు వ్యూస్ చూడండి, మౌంటైన్స్, మనకి లేక్ పిచోలా, ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. అవన్నీ దేవాలయం ఇప్పుడు కవర్ చేస్తాను, చక్కగా కవర్ చేసి అప్పుడు ఇంక శిల్ప గ్రామం అనమాట, ఇక్కడ శిల్ప గ్రామం ఉంది, అది కూడా కవర్ చేస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదంతా కైలాష్ పూరి అంటే కైలాష్ పూరిలాగే ఉంది. మొత్తం అంతా చుట్టూ దేవాలయాలు. ద ఫార్మర్ క్యాపిటల్ ఆఫ్ మెబార్ అండి. సో ఇది ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఇప్పుడు ఎక్కడ ఏంటని చూస్తాను. సో ఇదిగోండి మాతాజీకి మందిర్కి వస్తున్నాను. సమీపంలో మనకి ఇక్కడ వరకు అయితే కొంత భాగం వరకు అయితే రోడ్డు ఉంటుంది.
సో దాని తర్వాత రోడ్డు ఉండదండి, మనం చక్కగా నడిచి ఆ దేవాలయంకి వెళ్దాం. చూద్దాం, అన్నీ కవర్ చేసి చూపిస్తాను. ఉదయపూర్ అంటే ప్యాలెసే కాదు, చాలా ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తాను, చూపిస్తాను. చక్కగా మీరు ఈసారి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఇటర్నల్లోకి యాడ్ చేసుకోవచ్చు. బా, గోమాతలు ఇవన్నీ ఉన్నాయి, నన్నే చూస్తున్నాయి. బా, చాలా కష్టం అండి, జారిపోయి సొమ్మని వెళ్ళిపోతాయి. చూడండి, అంత ఈజీ ఏం లేదు ఇక్కడ. దానికి తోడు నాకు చెప్పులే ఉన్నాయి. కటింగ్ అయితే నచ్చింది, చాలా బాగా వేసాడు కటింగ్. కానీ కంటిన్యూస్ ట్రక్స్ ఎక్కడ ఆగట్లేదు కదా, అలుపు అనేది వచ్చేస్తుంది. కానీ చూడండి, చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూస్. కనిపించదా? చాలా అంటే చాలా చాలా బాగుంది. సో నా హాస్టల్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఉదయం మీకు చూపించాను కదా హాస్టల్ వ్యూ ఇది. అన్న ఎందుకన్నా దేవాలయాలు తిరుగుతానంటే, నాకు ముందు ఎక్కడికైనా వెళ్ళానంటే దేవాలయం వెతుక్కుంటాను, చిన్నదా పెద్దదా. నా వ్లాగ్ అయితే ఆ ఊరికి వెళ్ళానంటే ఖచ్చితంగా దేవాలయం కావాలి. సో ఏకలింగేశ్వర కైలాసపురి వచ్చాక ఈ దేవాలయం, అబ్బా ఎంత కష్టపడిస్తే తలుపు వేసినట్టున్నాడు, క్లోజ్ అయిపోయింది. ఏంది అమ్మని అమ్మ. చూడండి, ఈ కొండలన్నీ దాటుకుంటూ బ్యూటిఫుల్గా వ్యూ అనేది చూపిస్తాను. అరే మందిర్ ఓపెన్ ఇయర్. చూడండి, బండి అక్కడ పెట్టేసి మౌంటైన్స్ బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అందంగా ఉన్నాయి విజువల్స్ అనేవి. నిమజ్ మాత బ్యూటిఫుల్. తీమన్నాడు తలుపు, పాపం చక్కగా నా కోసం నడిచి వచ్చారని చెప్పి తీసాడు తలుపు. సో ఆ తల్లి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న జైన్ దేవాలయానికి కూడా వెళ్దాం. నిమజ్ మాత. సో ఇవన్నీ కూడా మన కైలాష్ పూరి వస్తే చక్కగా ఇవన్నీ కూడా చూడొచ్చు. బా, తల్లి ఆశీర్వదించాలి. చాలా చాలా బాగుందండి. చీరకట్లో అందమైన నవ్వు. ఓహ్, ఇంకెక్కడ ఒక దేవాలయం ఉంది. హర మహాదేవ. నిమజ్ మాత. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ బ్రదర్, ధన్యవాద్. సో చూడండి, చాలా అద్భుతమైన విజువల్. నిమజ్ మాత కిమజ్ మాత దేవాలయాల దగ్గర అయితే ఉన్నాను నేను. చాలా అద్భుతమైంది. సో చక్కగా ఏకలింజి ప్రదేశంకి వస్తే ఇవన్నీ చూడొచ్చు. నేను ద అదర్ సైడ్ ఆఫ్ ఉదయపూర్ అంతా నేను వీక్షిస్తున్నాను. చూడండి, చాలా అద్భుతం, వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. చూడండి, లేక్ పిచ్చోలు సమీపంలో మొత్తం మనకి ప్లేసెస్ అన్నీ ఉంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్. అలా అంటుంది, కానీ ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా అదే డైలాగ్ అంటున్నాను, ఎందుకంటే ప్రతి దగ్గర అలానే ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఆ రెండు దేవాలయాలు కూడా ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ ఒకే దాంట్లో పెడతాను. చూసారా, ఉదయపూర్, ఇంక్రెడిబుల్ ఉదయపూర్, ఇంక్రెడిబుల్ ఇండియా. చాలా చాలా బాగుంది. సో అతనికి కూడా ధన్యవాదాలు చెప్పాలంటే, ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చిన తర్వాత కూడా తను బయటకు వచ్చి తాళం తీసి చక్కగా ఆ తల్లి దర్శనాలు అయితే చేయించారు. సో ఇక్కడ నుండి ఆ దేవాలయాలకి వెళ్ళి అవి కీప్ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఆ దేవాలయాలు కూడా మీకు చూపిస్తాను. చక్కగా వచ్చేటప్పుడు మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేకపోయినా కూడా మీరు ఈ దేవాలయాన్ని సమీపాలన్నీ చక్కగా వచ్చి అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మాతా మందిర్ అండి. బై, టేక్ కేర్.